అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? హల్వా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఏ కరాచీ హల్వానో లేకపోతే ఏ కాస్ట్లీ హల్వానో దేంతో చేశారో అని అనుకుంటే అరటికాయ తొక్క మీద కాలేసినట్టేనండి. మరే అరటిపండుతో ఈ హల్వా చేసినప్పుడు మిగిలింది ఆ తొక్కే కదా. అవునండి, అరటిపండుతో ఈ హల్వా చేశానన్నమాట. చాలా ఈజీగా చేయొచ్చు, టేస్ట్ కూడా అద్దిరిపోతుంది. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ మొదలెడదామా? ఈ హల్వా కోసం ఇలాంటి అరటిపండ్లు నేను ఒక 5 తీసుకున్నానండి. ఇలా పొడుగ్గా ఉండే అరటిపండ్లైనా పర్లేదు, జనరల్గా చిన్న చిన్నవి వస్తాయి కదా, ఏవైనా మీకు నచ్చినవి. ఇంట్లో బాగా పండిపోయి పైన తొక్కంతా నల్లగా అయిపోయి లోపల అరటిపండు బాగుంటుంది చూడండి, అలాంటి దాంతో కూడా చేసుకోవచ్చు. ఇలా మెజర్మెంట్కి ఒక కప్పులో వేసుకోండి. మీకు బెల్లం ఎంత యాడ్ చేసుకోవాలో తెలుస్తుంది. నాకు ఇలా కప్పు అరటిపండు ముక్కలయ్యి ఒక హాఫ్ కంటే తక్కువ, కొంచెం పావు కప్పు కంటే ఎక్కువ ఇన్నయ్యాయి అన్నమాట. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా సిల్కీ టెక్స్చర్గా ఉండాలన్నమాట, అంటే చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ అరటి గుజ్జుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టేసుకోండి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పు, బాదం పలుకుల్ని వేసి ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు, కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఇదే నెయ్యిలో మనం మిక్సీ వేసి పెట్టుకున్న ఈ అరటి గుజ్జుని వేసేసి సిమ్లో పెట్టేసి అస్సలు ఆపకుండా ఇలా కలుపుతూనే ఉండండి. సిమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి. అలాగే కలపడం ఆపినా కూడా అడుగు పట్టేస్తుందనమాట. చూడండి, ఒక 4-5 మినిట్స్కి ఇలా దగ్గర పడి కొంచెం గట్టిగా అవుతుందనమాట ఈ అరటిపండు గుజ్జు అనేది. ఈ స్టేజ్లో ఒక పావు కప్పు వరకు బెల్లం తురుము యాడ్ చేసుకోండి. మనకి అరటిపండు ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ పట్టదు. మీరు తినే స్వీట్ని బట్టి కొంచెం ఒక టేబుల్ స్పూన్ అటు ఇటుగా చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా యాడ్ చేసిన తర్వాత బెల్లం పౌడర్ కానీ బెల్లం తురుము కానీ యాడ్ చేసి బాగా మిక్స్ చేసేస్తే ఆ వేడికి బెల్లం అనేది వెంటనే కరిగిపోతుంది. ఇప్పుడు మళ్ళీ నాన్ స్టాప్గా ఇలా మిక్స్ చేస్తూనే ఉండండి. సిమ్లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ. ఫ్లేమ్ మాత్రం అస్సలు హై పెట్టుకోవద్దు, అలాగే కలపటం కూడా ఆపొద్దు. ఇలా కలుపుతూ ఉంటే ఒక 4-5 మినిట్స్కి ఇలా డార్క్ కలర్గా మారి మళ్ళీ ఇలా నెయ్యి రిలీజ్ చేస్తూ ఆ ప్యాన్ని వదులుతూ ఉంటుందన్నమాట ఈ హల్వా అనేది. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ యాలుక్కాయల పౌడర్ కూడా వేయండి. నా దగ్గర పౌడర్ లేదని చెప్పేసి యాలుక్కాయ లోపల ఉండే గింజల్ని కొంచెం అలా దంచి వేసేసాను అనమాట. ఇలా అయినా వేసుకోవచ్చు. మళ్ళీ మిక్స్ చేసుకుంటూ ఇంకొక 3-4 మినిట్స్ దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 3-4 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. మీకు ఈ హల్వా కొంచెం గట్టిగా కావాలంటే ఇంకొక 5-6 నిమిషాల పాటు ఉడికిస్తే గనక మీకు బాగా జల్లీగా గట్టిగా అవుతుంది. లేదా సాఫ్ట్గా కావాలంటే అదే స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి ఒక చిన్న గిన్నెకి కానీ ప్లేట్కి కానీ నెయ్యి అప్లై చేసుకొని దాంట్లోకి ఈ హల్వా వేసేసి ఇలా కొంచెం మొత్తం సెట్ చేసేసేయండి. ఇలా సెట్ చేసిన తర్వాత ఒక 1 అవర్ దీన్ని చల్లారనివ్వండి, పక్కన పెట్టేసేయండి. కనీసం 30 మినిట్స్ అయినా పక్కన పెట్టేసి ఆ తర్వాత కొంచెం చాకుతో ఇలా కొంచెం డివైడ్ చేయండి. తర్వాత ఒక ప్లేట్ మీదకి దీన్ని ఇలా బౌల్లా పడేసి కొంచెం ట్యాప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది, డీమోల్డ్ అయిపోతుంది అనమాట. దీన్ని ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసి తినడమే. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉందండి. ఇలా కట్ చేసుకొనైనా తినొచ్చు, లేదా స్పూన్తో తినొచ్చు, లేదా నాలాగా చేత్తో అయినా తినొచ్చు అనమాట. అది ఇంకా మీ ఇష్టం. కానీ హల్వా ఎప్పుడైనా సరే చేత్తో తీసుకొని ఆ చేతి ఫింగర్స్ని కూడా మనం అలా కొంచెం నాకుతూ తింటేనే ఆ మజా వేరండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నాకైతే భలే నచ్చేసింది అనమాట. మళ్ళీ చేసుకోవాలి అనిపించేసింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. నా వీడియో ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.